పప్పాయ ఫార్మింగ్ అండి. యాక్చువల్గా ఆయిల్ ఫామ్ తోటలో పప్పాయ ఫార్మింగ్ చేస్తున్నాము. ఒక్కొక్క చెట్టుకి 4 వైపులా 4 పప్పాయ చెట్లు ఇచ్చామండి. ఇది ఎలా పెట్టాము, ఎక్కడి నుంచి తెచ్చాము, ఇవన్నీ ముందు వీడియోస్లో ఉన్నాయండి. మీరు మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే ముందు వీడియోస్ చూడండి. పప్పాయ ఏ విధంగా పెట్టాలో ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్గా 4 ఎకరాల ఆయిల్ ఫామ్ అండి. దాంట్లో ఒక్కొక్క మొక్కకి 4 పప్పాయ మొక్కలు పెట్టాము. ఆల్రెడీ మొక్క చుట్టూ మేము డ్రిప్ ఇరిగేషన్ రౌండ్ అంటే రింగ్ లాగా వేసాము. అది కూడా ఏ విధంగా వేసామనేది మీరు ముందు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. మొక్క చుట్టూ యాక్చువల్గా మొక్క దగ్గర వాటర్ ఉండకుండా మొక్క చుట్టూ వాటర్ రావాలి ఎప్పుడైనా ఆయిల్ ఫామ్కి. సో ఆ వాటర్ ఏరియా ఉంది కాబట్టి ఆ వాటర్ ఏరియాలో మనం పప్పాయ చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్టు చూడండి, ఇది సైజ్ చాలా తక్కువగా ఉంది. దాని పక్కనే ఉన్న చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో. యాక్చువల్గా ఫంగస్ అటాక్ అయినప్పుడు ఆ విధంగా అవుతుంది. ఫంగిసైడ్ స్ప్రే చేయాలి. డ్రిప్ ఏ విధంగా ఇచ్చామో చూసారు కదా, అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ అండి. యాక్చువల్గా ఎక్కడ కూడా మీకు పైపులు కనిపించట్లేదు, చూసారా? పైప్ అనేది అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చి మొక్క చుట్టూ రింగ్ లాగా వేసాము. సో మొక్క మొదలు తడవకుండా మొక్క నుంచి 2-3 ఫీట్ల దూరాన ఏరియా అంతా తడుస్తూ ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ పైపులు లోపల ఎలా వేయాలి అనే వీడియోస్ ముందు ఉన్నాయండి, చూడండి. ఈ మొక్క కూడా చూడండి, చాలా చిన్నగా ఉంది. ఇది కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఈరోజే ఫంగిసైడ్ స్ప్రే చేసాము. ఆ సైజులో ఉండాలి. యాక్చువల్గా ఎకరానికి 1000 మొక్కలు పడతాయండి. బట్ మేము 4 ఎకరాల ఆయిల్ ఫామ్లో ఒక్క మొక్కకి 4 పప్పాయ మొక్కల చొప్పున 1000 మొక్కలు తెచ్చాము. కానీ కొన్ని ఎలాగో చనిపోతాయి. అట్లీస్ట్ 900 అయితే మనకు బతుకుతాయండి. ఒక్కొక్క మొక్కకి 100 kgs టార్గెట్ ఇస్తారు. ఇది రెడ్ లేడీ 786 అండి, తైవాన్ రెడ్ లేడీ. 100 kgs అంటే మనకు 10 రూపాయలు చొప్పున కేజీ కాయ వేసుకున్నా కానీ ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. 10 రూపాయలు కేజీ వేసుకున్న 100 kgsకి మొక్కకు 1000 రూపాయలు రావాలండి. అట్లీస్ట్ మీరు 1000 కాకుండా హాఫ్ అందులో పెట్టుకోండి. అంటే 50 kgల ఫ్రూట్స్ మనం తీసుకోగలిగితే 500 రూపీస్ పర్ ప్లాంట్ అండి. 500 into 1000 ప్లాంట్స్ ఉన్నాయి. సో 5 lakhs ఈజీగా మనకు రావచ్చు. అందులో మనం పెట్టుబడి కానీ కొన్ని మొక్కలు చనిపోతాయని చెప్పాం కదా, అట్లీస్ట్ 4 lakhs. లేదంటే మీకు 5 lakhs కాకుండా 2.5 lakhs వచ్చినా కానీ పెట్టుబడి చాలా తక్కువ, మెయింటెనెన్స్ చాలా తక్కువ. కాబట్టి ఏదైనా మనకు ఆయిల్ ఫామ్లో ప్రాఫిటే అవుతుంది. కాబట్టి ఈజీగా ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ ఫామ్ గెలలన్నీ తీసి పడేస్తున్నాము చూడండి. 2.5 years అయింది. 3 years తర్వాత ఉంచమని చెప్పారు ఫీల్డ్ ఆఫీసర్. కింద పడేసిన ఆయిల్ ఫామ్, దాన్ని రోటోవేటర్ వేసేస్తే అవన్నీ కలిసిపోతాయి భూమిలో. మీకు ఆయిల్ ఫామ్ గిలలు ఏ విధంగా ఉంటాయో చూడండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని తీసేసి ఉన్నాయి, ఇందులో తీయనివి ఉన్నాయి చూడండి. ఇది ఆయిల్ ఫామ్ అండి.